Welcome to Tech Wonders YouTube channel. Hi viewers, my name is Prabhu. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక టెక్స్ట్ రికగ్నైజ్డ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మనకు టెక్స్ట్ రికగ్నైజ్డ్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నప్పటికీ దాంట్లో పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, క్రాక్ వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ అప్లికేషన్ ఫ్రీ అండ్ అఫీషియల్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ పేరే ఇన్స్టారీడర్. ఈ అప్లికేషన్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇది తక్కువ సైజును కలిగి ఉండి ఎక్కువ ఫీచర్స్ అయితే కలిగి ఉందన్నమాట. దీంట్లో మనం మ్యూజిక్ ఏ విధంగా అయితే ఆడియో ఫార్మేట్లో వింటామో అదేవిధంగా డాక్యుమెంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ని కూడా ఆడియో ఫార్మేట్లో అదేవిధంగా వింటామన్నమాట. అంతేకాకుండా దీంట్లో పీడిఎఫ్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, ఎక్సెల్ఎక్స్ అంటే ఎక్సెల్, పవర్ పాయింట్, వెబ్ పేజెస్ అంటే HTML ఇట్లా అనమాట. టెక్స్ట్ నోట్ ప్యాడ్ ఈ ఫార్మాట్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఇంగ్లీష్, హిందీనే కాదు, అన్ని లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ అప్లికేషన్ ఏంటో మరి లేట్ చేసేయకుండా చూద్దామా. లెట్స్ బిగిన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో ఇన్స్టారీడర్ INSTAREADER అని సెర్చ్ చేయగానే పైన మీకు ఇన్స్టారీడర్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటే నో ప్రాబ్లం, యాప్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇన్స్టారీడర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్టారీడర్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. Select app display language. Select app display language. Select app display language. సో ఈ స్క్రీన్లో మనకు లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోమని చెప్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి నేను కూడా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. English button. Alert. Confirm. Yeah, confirm. Cancel. Okay. Okay. Instareader. Sign in with Google. సో ఇక్కడ మనం వచ్చేసి సైన్ ఇన్ చేయాల్సి వస్తుంది. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఉంది. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టారీడర్తో కనెక్ట్ అవ్వాలని చెప్పి ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు చదివించాలనుకుంటే చదివించవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. Step 1. I understand button. ఐ అండర్స్టాండ్. ఈ ఐ అండర్స్టాండ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. Google Play Services. Google Play Services. Choose an account. ఇక్కడ చూజ్ అన్ అకౌంట్. ఈ చూజ్ అన్ అకౌంట్ అంటే మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వమని చెప్పి చెప్తుంది అనమాట. కావాల్సినటువంటి ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. అంటే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అక్కడే చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను కొన్ని మెయిల్స్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో నాకు కావాల్సినటువంటి మెయిల్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. Add another Prabhu Diva. angelamprabhu@gmail.com. ఈ మెయిల్ ఐడితో నేనైతే ఇన్స్టారీడర్కు సైన్ ఇన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, దీని మీద క్లిక్ చేస్తున్నాను. Google Play Services. Instareader. Signing in, please wait 3 period. Image out of list. సైన్ ఇన్ అవుతుంది. Signing in, please wait 3 period. Click on create tip. ఓకే, సైన్ ఇన్ అయిపోయింది. అంటే ఇది త్వరగా సైన్ ఇన్ అయిపోతుంది. ఒకవేళ ఇంటర్నెట్ స్లోగా ఉంటే కొంచెం స్లోగా అవుతుందన్నమాట. అంటే మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఇది సైన్ ఇన్ అనేది స్లోగా అవుతుంది, లేదా మీ యొక్క నెట్వర్క్ స్పీడ్గా ఉంటే స్పీడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. Click on Create New Audiobook button to start creating your own audiobooks from photos containing printed or handwritten text, PDF, DOCX, PPT, Excel. Okay button. సో ఇక్కడ ఇన్స్టారీడర్ సపోర్ట్ చేసేటువంటి ఫార్మాట్స్ నేమ్స్ అయితే చెప్పింది. ఈ ఫార్మాట్స్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఓకే డైలాగ్ బాక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. Instareader. Okay. ఓకే. My audiobooks. Menu. Welcome smiley face. Your audiobooks is empty. Click on search your audiobooks button. Welcome. Create new audiobook. Welcome smiley face. Your audiobooks. Create new audiobook button. Create new audiobook. దీని మీద క్లిక్ చేస్తున్నాను. Dialogue. Upload PDF, photos, DOCX, TXT, PPT, Excel or Instareader audiobook zip button.
చూశారు కదా, ఈ ఇన్స్టారీడర్ సపోర్ట్ చేసేటువంటి ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ చెప్పింది అన్నట్టు. ఓకే, దీని మీద క్లిక్ చేస్తున్నాను. Allow Instareader to access. Denied. Allow button. ఓకే, అలా ఇస్తున్నాను, అంటే పర్మిషన్ అడిగింది. Download. ఇక్కడ నాకు ఫైల్ ప్రీవ్యూ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని అయితే చదివించాలనుకుంటున్నాను. అది తెలుగు డాక్యుమెంట్. హాస్య కథలు. Docs 89. హాస్య కథలు అనేటువంటి ఈ డాక్యుమెంట్ని అయితే నేను చదివించాలనుకుంటున్నాను. ఓకే, దీని మీద క్లిక్ చేస్తున్నాను. Instareader. Creating audiobook. Please wait. Alert. సో ఒక సౌండ్ వచ్చింది కదా, అది ఏంటంటే ఆడియో బుక్ కంప్లీట్ అయినట్లుగా మనకు ఒక మ్యూజిక్ సౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 టిప్స్ అయితే అడుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇన్స్టారీడర్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు సేవ్ అలాగే షేర్ వీటికి సంబంధించినటువంటి టిప్స్ అయితే రావడం జరుగుతుంది. సో అవి కూడా చూద్దాం ముందు ఆప్షన్స్లో. ఓకే, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే బటన్ 2 సార్లు ఓకే మీద క్లిక్ చేయాలి. 1 హాస్య కథలు. చూసారా, మనకు ఆడియో బుక్ అనేది ప్లే అయింది. ఇది బై డిఫాల్ట్గా గూగుల్ వాయిస్తో ప్లే అవుతుంది. ఇన్స్టారీడర్ వాళ్ళు మనకు ఈ గూగుల్ వాయిస్తోనే కాకుండా ఎక్స్ట్రాగా టెక్స్ట్ టు స్పీచ్ వాయిసెస్ మనకు 3 ఇచ్చారు. అవి వచ్చేసి 1 వొకలైజర్, 2 వచ్చేసి ఈ స్పీక్, 3 ఆటో టీటీఎస్. ఈ 3 ఎట్లా చేంజ్ చేయాలి అనేది ముందు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పుడు ఈ డాక్యుమెంట్ చదువుతున్నప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. ప్రీవియస్ పేజ్. ఏదైనా పేజ్ నుంచి తర్వాత అంటే ఇంతకు ముందు పేజ్ రావడానికి ప్రీవియస్ పేజ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, రివైండ్ 10 సెకండ్స్. ఇవన్నీ జనరల్ ఆప్షన్స్. మామూలుగా మనం సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆప్షన్స్ ఇవన్నీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. జస్ట్ మామూలుగా చెప్తున్నాను. ఓకే, రివైండ్ 10 సెకండ్స్ అంటే టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ని బ్యాక్ అంటే టెక్స్ట్ మళ్ళీ వినాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ రివైండ్ 10 సెకండ్స్ మీద క్లిక్ చేస్తే 10 సెకండ్స్ అనేది బ్యాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. రిప్లే పేజ్. ఈ రిప్లే పేజ్ అనేది మీరు పేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని సగం నుంచి విన్నప్పుడు ఆ పేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ నుంచి టెక్స్ట్ వినాలనుకున్నప్పుడు ఈ రిప్లే పేజ్ అనేది యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ప్లే. ఈ ప్లే బటన్ అనేది మనకు కావాలన్నప్పుడు పాస్ చేసుకోవచ్చు లేదా ప్లే చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఫార్వర్డ్ 10 సెకండ్స్. ఈ ఫార్వర్డ్ 10 సెకండ్స్ అనేది రివైండ్ 10 సెకండ్స్కి ఆపోజిట్గా ఉంటుంది. ఏదైనా ఒక టెక్స్ట్ని ముందుకు ఫార్వర్డ్ చేసుకోవడానికి ఈ ఫార్వర్డ్ 10 సెకండ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్. ఈ నెక్స్ట్ పేజ్ వచ్చేసి ప్రీవియస్కి ఆపోజిట్గా ఉంటుంది. ఏదైనా ఒక పేజ్ నుంచి తర్వాతి పేజీకి వెళ్ళడానికి ఈ నెక్స్ట్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 పక్కనే ఉన్న. చూసారు కదా, మనం రియల్గా బుక్ చదివేటప్పుడు ఆ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పేజ్ని పుష్ చేస్తామో ఆ విధంగా ఇన్స్టారీడర్లో కూడా మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళేటప్పుడు ఆ పేజ్ పుష్ చేసే సౌండ్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. గో టు పేజ్. ఈ గో టు పేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే పర్టికులర్గా ఒక పేజ్ నుంచి మరొక పేజ్కి, అంటే పర్టికులర్గా ఇప్పుడు చదువుతున్నటువంటి పేజ్ నుంచి కావాల్సినటువంటి పేజ్ నెంబర్కు జంప్ అవ్వడానికి ఈ గో టు పేజ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర 41 పేజెస్ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉంది. అంటే 41లో అంటే పేజ్ నెంబర్ 1 నుంచి పేజ్ నెంబర్ 41 వరకు ఉన్నటువంటి పేజెస్లో పర్టికులర్గా కావాల్సినటువంటి పేజ్ నెంబర్కి అయితే ఈ గో టు పేజ్ ద్వారా వెళ్ళవచ్చు అనమాట. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఓకే, డయల్ కీబోర్డ్ వచ్చింది. ఇక్కడ నేను 30వ పేజీకి వెళ్ళాలనుకుంటున్నాను. 30. ఇక్కడ 0 పక్కనే డన్ ఉంటుంది. ఈ డన్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి. పేజ్ 30 మేడ కట్టుకొని
చూసారు కదా, డైరెక్ట్గా అయితే పేజ్ 30కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కొట్టుకోకుండానే ఈ గో టు పేజ్ ద్వారా అయితే కావాల్సినటువంటి పేజ్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సేవ్. ఈ సేవ్ అనేది ఎక్కువ సైజు కలిగినటువంటి, ఎక్కువ పేజెస్ కలిగినటువంటి డాక్యుమెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఇది సేవ్ చేసామనుకోండి, అప్పుడు ఇన్స్టారీడర్ క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ అవుతుంది. అప్పుడు మనం ఫైల్ మేనేజర్ నుంచి తీసుకోకుండా డైరెక్ట్గా ఇన్స్టారీడర్లోకి వెళ్ళి అక్కడ మై ఆడియో బుక్స్ అని ఉంటుంది. ఆ మై ఆడియో బుక్స్ కింద మనం సేవ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. అప్పుడు స్కాన్ చేసుకొని, అంటే టెక్స్ట్ రికగ్నైజ్ చేసి చదవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇంతకుముందు మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఎంతవరకు అయితే చదువుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ సేవ్ చేసిన డాక్యుమెంట్ అక్కడ నుంచి రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీని మీద అయితే సేవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. హాస్య కథలు. ఈ హాస్య కథలు అనేటువంటి ఈ డాక్యుమెంట్ నేను ఇంతకుముందు చూపించాను కదా ఆల్రెడీ. ఇది ఆటోమేటిక్గా ఈ పేజ్ నేమ్, ఈ ఆడియో బుక్ నేమ్ కూడా ఆటోమేటిక్గా ఇది తీసుకునేస్తుంది అనమాట. ఇది నేను ఆల్రెడీ సేవ్ చేస్తున్నాను కాబట్టి అది తీసుకోదు. అంటే ఒకే నేమ్తో 2 ఫైల్స్ ఉంటే అది తీసుకోదు అనమాట. ఖచ్చితంగా నేమ్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను దీనికి శాంపుల్గా ఒక నేమ్ అయితే క్రియేట్ చేస్తాను. శాంపుల్ ఆడియో బుక్ అని టైప్ చేస్తాను. ఓకే, శాంపుల్ బుక్ ఆడియో అని టైప్ చేశాను. ఇక్కడ రైట్ సేవ్ చేస్తున్నాను. సేవ్ బటన్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఆడియో బుక్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి సేవ్ చేసిన డాక్యుమెంట్ ని ఒకసారి చూద్దాం. ఇన్స్టారీడర్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. మై ఆడియో బుక్స్ అని హెడింగ్ ఉండి దాని పక్కన సెర్చ్ అని ఉంటుంది. అంటే మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ ఆడియో బుక్ అంటే కొత్తగా క్రియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ లో చేసాం కదా అది. ఇక్కడ రీడ్ ఆడియో బుక్ 34 minutes 35 seconds అని చెప్పింది కదా. ఇది మనకు అంటే ఈ బుక్ చదవడానికి ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది, ఎన్ని సెకండ్లు ఉంది అని కూడా చెప్పేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం 30వ పేజీలో ఉన్నాం కాబట్టి ఇది 30వ పేజీ నుంచే కంటిన్యూ అవుతుంది. చూసారు కదా, ఇది అక్కడి నుంచే రిజ్యూమ్ చేసుకొని చదివేస్తుంది అనమాట. ఇది సేవ్లో ఉన్నటువంటి మంచి ఫీచర్. చూసారు కదా ఆడియో ప్లే అవుతున్నప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ వీడియోలో టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ని ఎలా మార్చాలి, తర్వాత ఆడియో బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే డైరెక్ట్గా మన ఫోన్లోనే MP3 ఫార్మేట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత సెట్టింగ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏంటి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share, comment and subscribe. Don't forget to press on the bell icon.